గులియన్ బారీ సిండ్రోమ్ ఇప్పుడు ఆ పేరు చెబితేనే ప్రజలు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. అంటువ్యాధి కాకపోయినా గులియన్ బారీ సిండ్రోమ్ గుండెలు గుబేలు మనిపిస్తోంది. ఏపీ, తెలంగాణలో ఇటీవల జీబీఎస్ మరణాలు కలవరపెడుతోంది. వాస్తవానికి జీబీఎస్ ఒకరి నుంచి ఒకరికి సోకే ప్రమాదం లేకపోయినా ఇటీవలే ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదు కావడానికి కారణాలు మాత్రం అంతుపట్టడం లేదు. అసలు గులియన్ బారీ సిండ్రోమ్ వ్యాధి అనుకున్నంత ప్రమాదకరమా? ఈ వ్యాధి సోకితే గుర్తించడం ఎలా? అసలు జీబీఎస్ ఎక్కువగా ఏ వయసు వారికి కనిపిస్తుంది అనే అంశాలపై నీలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవికుమార్తో ఈటీవీ ముఖాముఖి. జీబీఎస్ గులియన్ బారీ సిండ్రోమ్ ఇది ఒకరి నుంచి ఒకరికి సోకే వ్యాధి కాదని, ఈ రోజు కొత్తగా వచ్చింది కాదు అని చెబుతున్నప్పటికీ కూడా ఇంకా ఆందోళనలు ఎక్కువగానే ఉన్నాయి. అసలు వాస్తవానికి కంటేజియస్ కాకపోయినప్పటికీ ఈ వ్యాధి మరి ఎందుకని ఇటీవల కాలంలో ఎక్కువగా కనిపిస్తోంది, మరణాల సంఖ్య సైతం పెరుగుతున్నట్టు కనిపించడానికి కారణం ఏంటి అన్న వివరాలను తెలిసిన ప్రస్తుతం మనతో ఉన్నారు నీలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవికుమార్ గారు. మరిన్ని వివరాలు ఆయన మాట్లాడుకున్నాం. నమస్తే సార్. సో జీబీఎస్ ఈ రోజు రాలేదు, ఇవాళే ఫస్ట్ కేసు కూడా కాదు, కానీ ఎందుకని ఒక్కసారిగా చాలా స్టేట్స్ లో, ఇటు తెలంగాణలో ఒక డెత్ అయింది, ఆంధ్రాలో డెత్స్ అవుతున్నాయి, ఇతర రాష్ట్రాల్లో కూడా డెత్స్ కనిపిస్తున్నాయి, ఇవి సడన్ గా ఎందుకు ఇంత రైజ్ కనిపిస్తోంది? యాక్చువల్లీ గులియన్ బారీ సిండ్రోమ్ ఇది నర్వస్ సిస్టమ్కి సంబంధించింది. ఈ నర్వస్ సిస్టమ్కి ఏమవుతుంది అంటే పక్షవాతం లాగా పెరాలసిస్ వస్తుంది అనమాట. ఈ కాల్స్, ఈ లెగ్స్ గిని ఇక్కడ ఎక్కడైనా స్పైనల్ కార్డ్ దగ్గర నుంచి ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతింటం వల్ల వస్తుంది అనమాట. కానీ ఇది వచ్చి ముందు యూజువల్లీ ఒక 4 రోజుల ముందు, 5 రోజుల ముందు కొద్దిగా జ్వరం అట్లా రావచ్చు. అది అయిన తర్వాత ఈ ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతింటం వల్ల కాలు పనిచేయకపోవటం జరుగుతుంది. చనిపోవటం అన్నది చాలా రేరు. ఇది ఎప్పుడైతే ఇట్లా పైకంటూ వెళ్తే అప్పుడు ఊపిరితిత్తులు తీసుకోవడానికి ఈ లంగ్స్ వరకు కూడా ఇన్ఫెక్ట్ మజిల్స్ పనిచేయవన్నమాట. ఎప్పుడైతే మజిల్స్ ఇక్కడ చెస్ట్ దగ్గర పనిచేయవో అప్పుడు వాళ్ళకి ఊపిరి తీసుకోవడం కష్టమై వెంటిలేటర్ మీద పెట్టి ఇట్లా చేయవలసి వస్తుంది. బట్ 90%, 99% ఆఫ్ ద పేషెంట్స్లో ఈ కిందనే ఎఫెక్ట్ అవుతుంది. కొద్దిగా సెల్ఫ్ లిమిటింగ్ ఉంటుంది. కానీ ఏ పేషెంట్ అయినా అడ్మిట్ అయితే మనము 2 రకాల ట్రీట్మెంట్లు ఇవ్వచ్చు. ఐవీఐజీ అనేసి ఒకటి ఇస్తాము, అది క్విక్గా ఇస్తే ఫర్దర్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది. సో దాంతో రికవరీ ఫాస్ట్గా ఉంటుంది. సెకండ్ ప్లాస్మా పెసిస్ అంటామో అది అంతవరకు రాదు. సో 99% ఆఫ్ ద పేషెంట్స్లో ఇది వచ్చేస్తుంది. అన్లెస్ పేషెంట్ ఆల్రెడీ ఏదైనా ప్రీవియస్గా ఏదైనా ఎగ్జిస్టింగ్ ప్రాబ్లం ఉండి ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతిని ఉంటే తప్పితే సో దాని గురించి పెద్దగా అలార్మింగ్ కంగారు పడవలసిన పని లేదు. ఒకరి నుంచి ఒకరికి వెళ్ళదు. రికవరీ ఈజ్ వెరీ గుడ్. ఇమీడియట్ గా హాస్పిటల్కి వెళ్తే ఇంకా గుడ్. సో ట్రీట్మెంట్ ఉన్నది, తక్కువ ఖర్చుతోటే రికవరీ అయిపోతారు. సార్ మీరు అందే నిజం, కానీ మరి ఎందుకు కేసులు సడన్ ఇప్పుడు ఇది నర్వస్ సిస్టమ్ కి ఇంపాక్ట్ అవుతుంది అంటున్నారు, ఎప్పటి నుంచో ఉందంటున్నారు, కంటేజియస్ కాదంటున్నారు, మరి ఎందుకు ఇటీవల కాలంలోనే కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి? అవేర్నెస్, ఎందుకంటే ఏం లేదు అవేర్నెస్. ఇప్పుడు ఒక సడన్ గా ఒక ఏరియాలో మహారాష్ట్రలో సడన్ గా కొంచెం ఎక్కువ కేసులు కనిపించినాయి. సో మనకి ప్రతి వారము ఒక్క కేసు అయితే ఉండనే ఉంటుంది. సంవత్సరం మొత్తం ప్రతి వారం 1-2 కేసులు వస్తూనే ఉంటాయి. సో వస్తూనే ఉంటే డిశ్చార్జ్ అయిపోతూనే ఉంటారు, ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. అందులో పెద్ద ప్రాబ్లం లేదు. కానీ సరే మీడియా కూడా అట్లాంటి కేసులను పికప్ చేసి సొసైటీకి చూపించడం జరిగింది. దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. ప్రాబబ్లీ ఆ ఒక్క ఏరియాలో సడన్ గా ఎక్కువ కేసులు అయితే రావటం వాస్తవం. ఎందుకు అన్నది ఇది గత 50 సంవత్సరాల నుంచి మనం చేస్తున్నా కూడా పలానా బ్యాక్టీరియా వల్ల గిని పలానా వైరస్ వల్ల గిని ఇట్లా జరుగుతుంది అన్నది ఎక్కడ ప్రూవ్ కాలేదు. సో సైంటిస్ట్ ఆర్ ఆన్ మోర్ వర్క్ ఆ పర్టికులర్ ఏరియాలో ఎందుకు ఎక్కువైనాయి అనేసి. సో అక్కడ ఒక చోట ఎక్కువైనాయి అనేసి బికాస్ ఇట్ ఈస్ నాట్ కంటామినేటెడ్, ఒకరి నుంచి ఒకరికి వెళ్ళదు కాబట్టి అసలు దీని గురించి వర్రీ అవ్వాల్సిన అవసరమే లేదు. సొసైటీ కంగారు పడవలసిన పని లేదు. సార్ అయితే ఏమైనా ఏజ్ గ్రూప్స్ ఉన్నాయా పర్టికులర్ గా ఈ ఏజ్ గ్రూప్ లో ఎక్కువగా కనిపిస్తుంది? లెస్ దాన్ 10 years కి ఎక్కువ కనిపిస్తుంటది. సో లెస్ దాన్ 10 years కి కనిపిస్తుంది. ట్రీట్మెంట్ కూడా బాగానే ఉంటుంది. కాదంటే ఇమీడియట్ గా హాస్పిటల్కి అయితే తీసుకెళ్లవలసిన అవసరం అయితే ఉన్నది. ట్రీట్మెంట్ కొద్దిగా ఎక్స్పెన్సివ్ ఉంటుంది, ట్రీట్మెంట్ తీసుకోవాలి. సార్ అయితే జీబీఎస్ వచ్చింది అని ఎలా గుర్తించాలి? ఎప్పుడు హాస్పిటల్కి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది? యూజువల్లీ ఒక 4-5 రోజుల ముందు జ్వరం వచ్చి ఉండొచ్చు. జ్వరం వచ్చిన తర్వాత ఇది వచ్చింది అనుకుందాం, కాల్ వీక్ అయిపోయింది, లేకపోతే నడవలేకపోతున్నాడు, పొద్దున లెగ్గానే నడవలేకపోతున్నాడు, నిన్నంతా బాగానే ఉన్నాడు, పొద్దున బాత్రూమ్ కూడా వెళ్ళలేకపోతున్నాడు. సో ఇట్లాంటి కాల్ మజిల్ వీక్ అయిపోయింది అంటే దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్.
అంతకుముందు జ్వరం వచ్చిందా లేదా అతనికి తెలుసో గుర్తుందో లేదో పిల్లడికి తెలుసుండకపోవచ్చు. బట్ ఏ రోజైతే నువ్వు బెడ్ నుంచి లేచి మామూలుగా బాత్రూమ్ కూడా వెళ్ళలేకపోతున్నావో ఇమ్మీడియట్లీ వీ షుడ్ సస్పెక్ట్ సమ్ మజిల్ వీక్నెస్ ఈస్ దేర్. అది నర్వ్ అయినావని మజిల్ అయినావని అది హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంటుంది. సరే, అయితే ఇక్కడ తెలంగాణలో చూసిన కేసు విషయానికి వస్తే మనకున్న మెడికల్ రిపోర్ట్స్ కొన్ని బయటకు వచ్చాయి కాబట్టి దాని ప్రకారం మొదట ఒక కాలుకి, తర్వాత ఇంకొక కాలు, తర్వాత 2 చేతులు, ఇలా క్రమక్రమంగా అంటే శరీరం మొత్తం చచ్చుబడిపోయినట్టుగా తెలుస్తుంది. దీన్ని ఎలా చూడొచ్చు? అండ్ అంటే మీరు అన్నారు ఏదైనా లోవర్ బాడీలోనే ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది, దాని గురించి అంటే అది గ్రాడ్యువల్లీ అసెండింగ్ ఉంటుంది. అందుకోసమే కదా మనం ట్రీట్మెంట్ ఇచ్చేస్తే అది ఫర్దర్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది. సో కింద నుంచి పైకి వెళ్తుంది, అసెండింగ్ ఇట్లా పైకి క్లైమ్ మెట్లెక్కినట్లు వెళ్తుంటుంది. సో అందుకోసం ఇమీడియట్గా మనం ట్రీట్మెంట్ ఇస్తే అక్కడనే ఆగిపోతుంది, రికవరీ ఫాస్ట్ ఉంటుంది. మనం అనుకున్నట్లుగా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లం ఏదైనా చిల్డ్రన్కి ఉంటే ఈ అసెండింగ్ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, పైకి ఎక్కిపోతుంది. వాళ్ళకి ఊపిరి తీసుకోవడానికి ఏ సిస్టమ్ పనిచేయాలన్నా మజిల్స్ పనిచేయాలి. ఈ మజిల్స్ పనిచేయడానికి నర్వ్ కావాలి. ఆ నర్వ్ ఈ స్పైనల్ కార్డ్ నుంచి వస్తుంది, ఈ స్పైనల్ కార్డ్ నుంచి కంట్రోల్ చేస్తుంది. ఈ నర్వ్స్ గిని ఎఫెక్ట్ అయితే ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. ఈ నర్వ్స్ ఎఫెక్ట్ అయితే ఈ కాలు కదపడం కష్టమవుతుంది. సో ఎప్పుడైనా కానీ ఈ చేతులు కదపలేకపోతున్నాడంటే ఈ నర్వ్స్ గిని ఈ మజిల్ గిని దెబ్బతినొచ్చు. సో అందుకోసం మజిల్ నర్వ్ తోటి ఏ ప్రాబ్లం ఉన్నా ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఎందుకోసం అంటే ఫర్దర్ డ్యామేజ్ కాకుండా అయినా ఆపొచ్చు. సరే, అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది ఏంటంటే జనరల్గా నరాలకు ఏదైనా ఇబ్బంది కలిగితే దీర్ఘకాలికంగా అంటే ఒక్కోసారి శాశ్వతంగా కూడా వైకల్యం ఏర్పడే ప్రమాదం ఉందని చెప్తుంటారు. ఈ జీబీఎస్ బారిన పడిన వాళ్ళకి అలాంటి ప్రమాదం ఏ మేరకు ఉంది? ఒకసారి ట్రీట్మెంట్కి ఎర్లీగా వస్తే ఎన్ని రోజుల్లో కోలుకోవచ్చు? అది అట్లా ఫిక్స్డ్ అని ఉండదు. యూజువల్లీ 1 వీక్లో నార్మల్గా వచ్చేస్తుంది. వెరీ రేర్ కేసులో 1 మంత్ అట్లా పడుతుంటుంది. సో 0.1% రికవరీ కాకపోవచ్చు. సో బట్ రికవరీ ఛాన్స్ ఉంటుంది కదా. రికవరీ కాకపోతే వాళ్ళకి వీక్నెస్సే ఉంటుంది. సో టోటల్ పారాలసిస్ కాకపోయినా వీక్నెస్ ఉంటుంది. సో అవి చెప్పలేము. ఇప్పుడు 6 నెలలకు రిపేర్ అయిపోవచ్చు, 1 మంత్ కూడా రిపేర్ అయిపోవచ్చు, 1 ఇయర్ కూడా రికవర్ అయిపోవచ్చు. స్లోగా రికవర్ అవుతుంటుంది. మజిల్ ఈ నర్వ్ ఎప్పుడైనా డ్యామేజ్ అయితే ఇట్లా ముట్టుకున్నా కూడా అది పనిచేయదు, జస్ట్ ఇట్లా నొక్కినా కూడా పనిచేయదు. అది మళ్ళీ పనిచేయాలంటే అత్తిపత్తి టచ్ మీ నాట్ ప్లాంట్ లాగా ఒక్కసారి దీనికి ఇట్లా చిన్న దెబ్బ తగిలిందంటే 6 నెలలు కూడా పడుతుంది రికవర్ అవ్వటానికి. అక్కడేం డ్యామేజ్ కాదు, బట్ అది రికవర్ అవ్వటానికి. సో అందుకోసం ఎప్పుడైతే నర్వ్స్ ఉన్నాయో వాటిని కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. నర్వ్ మీద దెబ్బ తగిలితే 6 నెలలు కూడా పట్టొచ్చు. సో ఇది జీబీఎస్ సిండ్రోమ్ అంత భయంకరమైనది కాదు, ఒకరి నుంచి ఒకరికి సోకదు, కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని, అదేవిధంగా కొన్ని చోట్ల స్పొరాటిక్గా కేసెస్ పెరగడానికి కారణం ఏంటి అన్న విషయాల్ని తెలుసుకునే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయని చెప్తున్నారు డాక్టర్ రవికుమార్. మరోవైపు జీబీఎస్ బారిన పడిన వాళ్ళలో 99% పైగా కోలుకుంటారు. కేవలం 0.01% మంది మాత్రమే కోలుకోవడానికి ఎక్కువ సమయం తీసుకోవడం లేదా కొందరిలో ఇది మరణానికి దారితీసే ప్రమాదం ఉంది. అంతే తప్ప దాదాపుగా అందరూ కూడా దీని నుంచి కోలుకుంటారు. కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఎవరైనా సరే ఉన్నట్టుండి లేవలేకపోవడం, నడవలేకపోవడం, నరాల్లో వీక్నెస్ కానీ శరీరంలో ఏదైనా ఒక భాగంలో వీక్నెస్ లాంటిది అనిపిస్తే తప్పక వైద్యుల్ని సంప్రదించి సరైన సమయంలో చికిత్స తీసుకోవడం ద్వారా దీని నుంచి పూర్తిగా త్వరగా కోలుకోవచ్చు అని చెప్తున్నారు. కెమెరా పర్సన్ నవీన్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.